Audio Jungle. गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि శ్రీ బాలగణపతి సేవా సమితి మరి స్థాపించి నా వసంతాలు పూర్తి చేసుకొని మరి దిగ్విజయంగా 10వ వసంతంలోకి అడుగు పెట్టాము. ఈ కార్యక్రమాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్త మహాశయులు అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ 5 రోజుల పాటు స్వామివారిని చక్కగా మరి పూజలు అందుకొని మరి ఈరోజు స్వామివారి యొక్క నిమజ్జనానికి తరలిపోతూ ఉన్నారు. అలాగే మా అన్నయ్య గారు అయినటువంటి వేసవ వెంకటప్రసాద్ గారు, మా అన్నయ్య గారు జవహర్లాల్ గారు, అలాగే మా తమ్ముడు అనిల్ బ్రదర్స్ కూడా వీళ్ళందరూ కూడా ముఖ్య భూమిక పోషించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపించారు. మరి దీనిలో భాగంగా మా యొక్క ఈ బాలగణపతి సేవ సందర్భన మా అన్నయ్య అయినటువంటి నిర్మలా జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి వేసవ వెంకటప్రసాద్ గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. శ్రీ బాలగణపతి సేవా సమితి మంగళగిరి కొత్తపేటలోని సేవా సమితి గత 10 సంవత్సరాల నుంచి గణపతి సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంది. ఈ 1వ వార్డులో ఉన్నటువంటి ప్రజల్లో భక్తి శ్రద్ధలతో పాటు సేవా దృక్పథాన్ని అనేక కార్యక్రమాలని సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో బాలగణపతి సేవా సమితి ముందుండి అనేక సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు,
అనేక దసరా ఉత్సవాలు కానివ్వండి, వినాయక సమితికి సంబంధించినటువంటి కానీ సంక్రాంతి ఆటల పోటీలు నిర్వహించడం కానీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో భక్తి శక్తులను నింపడంలో, అదేవిధంగా సేవా దృక్పథాన్ని అలవర్చడంలో ప్రముఖ పాత్ర వహించారు. ముఖ్యంగా మహిళలు గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా మహిళా మనులంతా కూడా ఒక కోలాట దళంగా ఏర్పడి వారు ఈ కార్యక్రమాన్ని, ఈ పండుగ వినాయక చవితి సందర్భంలో మంచి కోలాటాన్ని ప్రదర్శన ఏర్పాటు చేసి ఈ 1వ వార్డు ప్రేక్షకులంతా కూడా ఈ భక్తి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కువ ఆనందపరచడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో 1వ వార్డు ప్రాంతంలో ఈ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ధన రూపంలో అట్లానే వస్తు రూపంలో అనేక విధాలుగా సహకరించినటువంటి ఈ 1వ వార్డు ప్రజలకి, ఇతర ప్రాంతాల ప్రజలందరికీ కూడా గణేష్ సేవా సమితి తరపున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగే ఇలాంటి కార్యక్రమాలందరూ కూడా మీ చేయూతనిచ్చి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని గణేష్ సేవా సమితి తరపున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.